నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। కుప్పం పర్యటనలో శ్రీ పటాలమ్మ వారిని దర్శించుకున్న చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని సిగలపల్లిలో ఏడేళ్లకు ఒకసారి జాతర। సర్కారు వారి పాట సందడి సూర్యాపేట థియేటర్లలో అభిమానుల కోలాహలం। డిగ్రీ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు యువతకు దిశానిర్దేశం చేసిన పెద్దలు। ప్రజలకు కనీస అవసరాలు గుర్తించడమే లక్ష్యం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి। ఇక డీటెయిల్స్ చూస్తే నకిలీ పత్రాలు సృష్టించి తన భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన వారిపై మానవ హక్కుల కమిషన్లో శివ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు। ఉప్పల్ చిలుకా నగర్లో తన 293 గజాల స్థలాన్ని ఆక్రమించి రమేష్ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలిపాడు। తనపై సత్యనారాయణ రమేష్ దాడి చేశారని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు అన్నాడు। ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి నిజాలు తెలుసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు। ఏళ్ళు కొద్దిగా సైడ్ పెట్టా అలానే కొనడం జరిగినది। దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి। లింగం ఎస్ఐ అనే అతను మర్రి సత్యనారాయణ ఎక్కడ లింగం సూర్యాపేట ఆత్మకూరు దగ్గర జాబ్ చేస్తున్నాడు। అతను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు। మర్రి సత్యనారాయణ ఇంకొక ఫోర్జరీ డాక్యుమెంట్ చేసిన రమేష్ గారు, యేషబోని రమేష్ గారు, సత్యరెడ్డి గారు, పి సత్యనారాయణ గారు వీళ్ళందరూ కలిసి నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారు। రాత్రిపూట ఇంటి మీదకి వచ్చి దాడి చేయడము, ఒక చికెన్ షాప్ కిరాయికి ఇస్తే దాన్ని ధ్వంసం చేసి అవన్నీ నేను కేసు పెట్టడం జరిగింది। ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి। నేను ఈ ఎవిడెన్స్ మొత్తం కోర్టులో సమర్పించాను। ఈ భూమి కోర్టులో ఉన్నది। కోర్టులో ఉండగా కూడా వీళ్ళు నన్ను నైట్లో వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు। నాకు వాళ్ళతోని ప్రాణహాని ఉంది। కమిషనర్ గారికి విన్నపించుకునేది ఒకటే, నా ప్రాణాన్ని నా ఫ్యామిలీని సేవ్ చేయమని కోరుకుంటున్నాను। అతను ఫోర్జరీ సర్టిఫికేట్ అండి, 17 డాక్యుమెంట్ ఒకటి ఉన్నది। నాది 293 గజాలు, 153 గజాలు అతనికి ఎట్లా వచ్చింది నేను అడుగుతున్నాను ప్రశ్న సూటిగా। 268 డాక్యుమెంట్ 2001 ఉండగా 153 గజాలు మీకు ఎట్లా వచ్చింది? నా దగ్గర 68 ఉంది, 2001 ఉంది। 16లో ఎల్ఆర్ఎస్ కట్టి నాకు ఇచ్చిర్రు వాళ్ళు। నేను ఎల్ఆర్ఎస్ పేడ్ చేసుకుని పర్మిషన్ తీసుకున్నాను। 25 lakhs పిఎన్బి బ్యాంక్లో లోన్ తీసుకున్నాను। నేను పొజిషన్లో వాళ్ళకు అదే ఇంట్లో అడ్వాన్స్ కట్టాను, అక్కడనే మాట్లాడాను, టోటల్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను। అదే పొజిషన్ నాకు ఇచ్చారు, నేను తీసుకున్నా। రాత్రి నెంబర్ ప్లేట్లు కార్నొక తీసుకొచ్చి కరెంట్ మీటర్లు ఎత్తుకోవడం జరిగింది, చికెన్ షాప్ని ధ్వంసం చేయడం జరిగింది। అవుట్లెట్ నేను కిరాణా షాప్లో నా ఇంట్లో ఉన్నదని 9:45కి వచ్చి నా మీద అటాక్ చేయడం జరిగింది। అదే రాత్రి పోయి నేను పిఎస్ కంప్లైంట్ చేయడం జరిగింది। దీనికి ఈ ఆచరణలో పెడతారు మరి సత్యనారాయణ గారు। మహేశ్వరం నియోజకవర్గం బడేంపేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మహిళా అధ్యక్షురాలిని నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది। కానీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి, అమరేందర్ రెడ్డి ఈ పదవి రాకుండా వ్యతిరేకిస్తున్నారని పెద్దబావి వెంకటరెడ్డి ఆరోపించారు। ఈరోజు ఇక్కడ మహిళా అధ్యక్షురాలుగా నియమించడం జరుగుతుందని ఇక్కడికి రావడం జరిగింది। కొన్ని కారణాల వల్ల నేను తీసుకోలేకపోతున్నా। మాకు అందుబాటులో మన రాష్ట్ర అధ్యక్షురాలు మహేశ్వరం ఇన్ఛార్జ్ చల్లా నరసింహారెడ్డి గారు వీళ్ళు అందుబాటులో లేనందు మూలన మా ప్రోగ్రాంకి అంతరాయం జరిగింది కాబట్టి
రేపు గాంధీ భవన్లో ఖచ్చితంగా తీసుకుంటామని చెప్తున్నాం. అట్లా ఒకవేళ వాళ్ళకి ఏ ఉద్దేశం ఉన్నా సరే మేము మా అన్నను చూసి వెంకటరెడ్డి అన్న గారిని మేము ఏ విధమైన చేతైనా మేము కష్టపడడానికి సిద్ధంగా ఉన్నామని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దబా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ నాతో పాటు సమ్మిడి గోపాల్ రెడ్డి గారు, ధనరాజ్ గౌడ్ గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రవికుమార్ గౌడ్ గారు, సోదరిమణి అమృత నాయుడు గారు, మిగతా సోదరులందరూ కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మహిళా సోదరిమణి అధ్యక్షులను నియమించాలని చెప్పేసి అందరం కూడా తీర్మానం చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందుబాటులో లేనందుకు ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. అంతేగాని వేరే ఆలోచన ఏం లేదు. తప్పకుండా రేపో ఎల్లుండో మంచి రోజు చూసి బడంగ్పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దబా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అమృత నాయుడు గారికి తప్పకుండా అధ్యక్ష పదవి ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మహిళలను చూసినట్లయితే కనుక చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఈరోజు గతంలో ఇక్కడ మహిళా సోదరమణి సబితా ఇంద్రారెడ్డి గారిని రాత్రనక పగలనక అందరం కష్టపడి పనిచేస్తే ఈరోజు మహిళా సోదరమణులను అందరినీ కూడా వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను వదిలిపెట్టి ఇతర పార్టీలో వేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి ఏదో అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఆమె బయలుదేరింది. కానీ ఈరోజు నేను చూసినట్టు కనుక బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో నిన్న మనం చూసిన వర్షాలకు కూడా రోడ్లు అధ్వానంగా మారిపోయినాయి. గతంలో కూడా బీటీ రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు. ఇక్కడ కనీసం సివిల్ వర్కులు కూడా ఎక్కడ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం కనబడతా ఉంది మనకి. ఈరోజు చూసినట్టుగా నిన్న మొన్న చూసినట్టుగా డ్రైనేజ్ పొంగి పొర్లిపోతున్నది. నేను సబితా ఇంద్రారెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాను. అమ్మ మేము అందరం ఇక్కడ చాలా మంది, కొన్ని వందల మంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో ఓ పార్టీ నాయకుడు రోడ్డును ఆక్రమించి అడ్డంగా గోడ పెట్టాడని 8 మంది బాధితులు ఆరోపించారు. జిల్లా అధికారి డిపిఓ దృష్టికి తీసుకెళ్లగా డిఎల్పిఓ అక్కడికి వచ్చి పరిశీలించారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నర్సింహులు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మేంగాని మహేందర్, గృహ నివాస బాధితులు ఉన్నారు. ఏంది నీ గురించి సాక్షి వందాకుంటే పైన మాట్లాడైతే ఫోన్ చేసి ఇంతకుముందే ఫోన్ చేసి ఇవాళ ఏదైతే ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీలో సెటర్లు ఎవరైతే ఉన్నాయో ఆ హక్కుల దగ్గరికి పోయి లేఅవుట్ కింద సెట్ బ్యాక్ ఇడిచిపెట్టి 15 ఫీట్ల రోడ్డు ఉంది అని 10 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఉన్నాం కూడా ఇలా ఎవరో ఆనందరావు అంటే వాళ్ళ ముస్తాబా కొత్తగా వచ్చిన బతకచ్చు మన నాకు తెలియదు. ఆనందరావు అనే వ్యక్తి వచ్చి నేను ఒక టీఆర్ఎస్ లీడర్ను, మీ సంగతి చూస్తా, టీఆర్ఎస్ అంటే ఏంది, నేను కేటీఆర్ని అనుచరునని చెప్పుకుంటూ వీళ్ళందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాడు. అయ్యా టీఆర్ఎస్ నాయకులారా, అయ్యా జడ్పీటీసీ ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, రైతు సమన్వయ సమితి గోపన్న గారు, ఇలాంటి లుచ్చగాళ్ళు ఉంటే ముస్తాబాద్లో సర్వనాశనం అయితే ఇలా ఆనందరావు అనేటైనే ఈఓ గారికి ఫోన్ చేసి బెదిరిస్తాడట, నిన్ను డ్యూటీ చేయకుండా చేస్తా, నీ సంగతి సస్పెండ్ చేస్తా అంటున్నా. నేనంటున్నాను కాదు, స్థానికంగా ఉన్న అక్కడ ఉన్న అభ్యర్థులు అంటున్నారు ఈ విధంగా సంభాషించిండు ఒక ఆఫీసర్తోనని. అదేవిధంగా ఈ నందు పైన ఇమీడియట్లీ క్రిమినల్ కేసు చేయాలి ఇతని మీద. ఎందుకంటే ఒక అధికారి విధుల కాటంగాలు కలిగిస్తున్న ఈ నందూరావు అనేటువంటి ఇమీడియట్గా సస్పెండ్ దీనిపైన క్రిమినల్ కేసు చేస్తే ఇంకొక వ్యక్తి ఎవరైనా ఆఫీసర్తో మాట్లాడే విధానం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇలా కేటీఆర్ పేరు చెప్పుకొని బతుకున్న కావచ్చు, కేటీఆర్ ఇలాంటి లుచ్చా పనులు చేయమని ఎవరికి చెప్పాడు, అభివృద్ధిలో దూసుకుపోదామని చెప్తాడు. ఇలా ఎందుకంటే చాలా చూస్తున్నాం కేటీఆర్ కానీ ఎవరే కానీ ఆయన పేరు చెప్పుకొని పబ్బం కట్టుతున్నావు. ఇలా గట్ల మాట్లాడితే మీరు ముస్తాబాద్కి వచ్చినప్పుడు ఏ రకంగా ఉంది, మరి గతము నెమరేసుకుంటే మరి నిరంజన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు మరి మీ పరిస్థితి ఏందో స్థానికంగా ముస్తాబాద్ ప్రజలకు కూడా ఇరికే. ఆనందరావు గారు, మరి అది మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావా? మరి ఎందుకు ఇలా భయాందోళనకు గురి చేస్తున్నావు? మరి అలా నీకు అంతగానం ధీమా ఎక్కడిది? మరి నీకు అంత సపోర్ట్ చేసే నాయకులు ఉన్నారు మరి తెలియదు నాకైతే. మరి ఒక ఆరోపించింది ఏంటంటే ఈలాంటి అన్నాడు నిరంజన్ రెడ్డి ఉన్నాడు బాగానే చూసుకున్నాడు కానీ ఒకసారి అది ఏంటి అంటే మరి నాకు కూడా తెలియదా, మరి ఊర్లు నడు తెలుస్తాయని అన్న. ఎందుకంటే మరి నందుగారు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా డిపో వారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇప్పుడు ఇమీడియట్లీ సిబ్బందిని పంపించి డిస్మెండ్ చేస్తాడు. మీకు ఏ విధంగా
చట్టపరంగా మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి సార్ కూడా హామీ ఇచ్చిండు. దాన్ని డిస్ప్లే చేపిస్తా అని చెప్పి ఇప్పుడు సిబ్బందిని పంపిస్తున్నాడు. దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేయాలని గుంజుతుంది. ఇప్పుడు ఏమన్నంటే నేను కేటీఆర్ మనిషిని, నేను టీఆర్ఎస్ మనిషిని అంటుంది. కేటీఆర్ ఎప్పుడు కూడా అట్లా గోడలు అడ్డం పెట్టి దౌర్జన్యంగా తీసుకోమని చెప్పడం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట రిలీజ్ సందర్భంగా సూర్యాపేట్ కిషోర్ థియేటర్ వద్ద అభిమానులు సందడి చేశారు. థియేటర్ వద్ద బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. భారీ కటౌట్లు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. వందలాది మందితో థియేటర్ వద్ద కోలాహలంగా మారింది. పట్టణంలో 2 థియేటర్లలో సినిమా విడుదల చేశారు. కాన్సెప్ట్ మనకే కాదు, పబ్లిక్లో ప్రతి ఒక్కరికి అవసరమైన కాన్సెప్ట్ ఇది. మహేష్ బాబు యాక్టింగ్ కానీ మన పరశురామ్ గారి డైరెక్షన్ కానీ చాలా బాగుంది. దీన్ని అందరూ కూడా చూసి హ్యాపీగా ఫ్యామిలీస్ బాగా ఎంటర్టైన్ అవుతారు. హ్యాపీ థ్యాంక్ యూ. గురించి మహేష్ బాబు గారు ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక పబ్లిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. ఇదే కాదు, ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఉంటాయని, ఈ సినిమా మాత్రం ఇంకొక రకంగా ఈ డిఫరెంట్ వర్షన్లో తీసుకొచ్చారు. కాబట్టి ఆయన యాక్టింగ్కి, ఆయన ఇచ్చే మెసేజ్లకు ప్రతిదీ ఆయన చేసే ఇప్పటి వరకు చేసిన 1010 గుండె ఆపరేషన్లకు గాను ఆయన చేసే మెసేజ్, ఆయన చేసే ప్రతిదీ కూడా పబ్లిక్కి ఉపయోగపడే ఉంటాయి. కాబట్టి మేము ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలా హ్యాపీగా తీసుకుంటాం. ఇక జగిత్యాల జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ మెట్పల్లి ఆధ్వర్యంలో ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు యువత సాధికారిత అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. డిఎస్పీ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ నడిమెట్ల సత్యనారాయణ, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పోలి శ్రీనివాస్, జోన్ చైర్పర్సన్ చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్ విద్యార్థులకు మోటివేషన్ చేశారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు వడ్డిగా శ్రీనివాస్ యువతకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ సత్యనారాయణ, జ్ఞానోదయ డిగ్రీ కాలేజ్, నరేంద్ర డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. సార్ రవీంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి డాక్టర్ అమరేశ్వర్ గారు, ఆనందబాబు గారు, రాజేశ్వర గౌడ్ గారు, మరియు శ్రీనివాస్ రెడ్డి గారు, తుకారాం గారు, మాజీ ప్రెసిడెంట్స్, ప్రజెంట్ లయన్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారు, అందరూ నా పెద్దలు, పిల్లలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మరియు ఆర్థిక శుభాకాంక్షలు. గారు ప్రస్తుత కాలంలో సొసైటీలో జరుగుతున్న క్రైమ్స్ ఏంటి అనేటివి చాలా చక్కగా మీకు ఓపెన్గా చెప్పారు. మనకు అర్థం చేసుకొని మనం అటువంటి వాటి బారిన పడొద్దు అని చెప్పేసి డ్రగ్స్ కానీ, అశ్లీల వెబ్సైట్స్ కానీ, లేదా ఈ యాప్స్ కొన్ని టిక్ టాక్ లాంటివి అనవసరంగా మన టైం వేస్ట్ చేసే వాటికి అట్రాక్ట్ కాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా ముందటికెళ్ళాలనే ఉద్దేశంతో వారు చెప్పారు. అదేవిధంగా డాక్టర్ వేరే క్లాస్ దొరకలేరా సార్? ఎన్నో ప్రశ్న, ఎన్నో డౌట్లతో ఎంటర్ అయ్యారు. ఎస్, నాలాంటి వాడిని చూసిన తర్వాత ఇంకా డౌట్లు, వీడేనా చెప్తాడా ఏంటి, ఎన్నో ప్రశ్నలతో డౌట్లతో ఎంటర్ అయ్యారు కదా. బట్ అవి తీసేయండి, డౌటే లేదు. యూఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్. గ్యారంటీగా చెప్తున్నాను, ఈ నా సెషన్ తర్వాత డౌటే లేదు, మీ జీవితం కంప్లీట్ గా మారిపోతుంది అని నేనంటే మీరేమంటారు తెలుసా? అబ్బా అంత సీన్ ఉందా సార్? ఇన్ని రోజులు మారండి,
ఇప్పుడే మాట్లాడో చాలా విన్నాం సార్, ఇట్లాంటివి చాలా చూసినాం సార్. నాకున్నటువంటి అనుభవంలో నేను పే చేసినవో. చిత్తూరు జిల్లా సిగలపల్లిలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీ పటాలమ్మ వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. గ్రామంలో 7 ఏళ్లకు ఒకసారి జాతర రావడం ఆనవాయితీగా కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా 2వ రోజు చంద్రబాబు అమ్మవారిని దర్శించుకున్నాడు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రజలను రెచ్చగొడుతున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా స్పందించాడు. ఇప్పుడు ఆధార్ కార్డు సపరేట్, రేషన్ కార్డు సపరేట్ అయినప్పుడు మళ్ళీ దీన్ని తీసేసి మళ్ళీ యాడ్ ఉందినా? ఇప్పుడు వచ్చిందంట. ఇప్పుడు 10 రోజులు కానీ ఎట్లా లేట్ అయింది. ఇప్పుడు క్లియర్ చేసుకునేస్తే అయిపోతుంది. మీరు ఇంతకుముందు చెప్పలేదా ఆ విషయము? సరేనా? ఇంకేమి రైతు భరోసా డబ్బులు పడినాయా? భూమికి పడిందే మొత్తం ₹1,00,000 ఇప్పుడు వరకు ఇచ్చింది. 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు ₹1,00,000 ఇచ్చినారు. నువ్వు చెప్పకుండా వచ్చిందే. నీకైతే పెన్షన్ వచ్చింది కదా, సంతోషం. రోజమ్మని బాగా ఆశీర్వదించు. జగన్మోహన్ రెడ్డి అంతకంటే పుష్పమ్మని ఆశీర్వదించు. సరేనా? కరెక్ట్ టైంకి వచ్చి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, కొద్దిగా కళ్ళు తీసి చూడండి. మీరు బాదుడే బాదుడు ప్రోగ్రాం అనుకుంటా అబద్ధాలు చెప్పుకొని పోతున్నారు. ఇక్కడ రైతులతో మేము కూర్చొని ఇచ్చుడు కార్యక్రమాలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ పేద రైతుకు దాదాపు 99,500 రూపాయలు రైతు భరోసా ఇచ్చాం. మీరు ఏ రోజు సంక్షేమ పథకాలు చేశారు? ఏ రోజు ప్రజలకు డైరెక్ట్గా అకౌంట్లో వేశారు? మీ జన్మభూమి కమిటీలు వేసుకొని, దొంగ కమిటీలు వేసుకొని ప్రజల్ని నాశనం చేసి పెట్టారు తప్ప. అందుకే మిమ్మల్ని ప్రజలు చీకొట్టి 23 సీట్లకు పెడితే ఇంకా మీకు రాకుండా అనవసరంగా కుప్పంలో రావడం. రండి, ఎమ్మెల్యేగా మీరు రావచ్చు, అంతేగాని 24 గంటలు పొంగునూరు పుడింగి హంతకుడు, కేసులుండే అతను సీఎం అని మాట్లాడితే నువ్వు కూడా ఎన్ని చేసినావో ఇంకా వచ్చే కాలంలో కూడా బయటపడతాదనేసి మీకు వినిపించుకుంటున్నా. పెళ్లి కాని బాలికకు అబార్షన్ చేశారని తల్లి ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీంపట్నం రామరక్ష ఆసుపత్రిపై వైద్య శాఖాధికారులు విచారణ చేపట్టారు. వైద్యులు బాలికకు తెలియకుండా మత్తుమందు ఇచ్చారని ఆమె ఆరోపించారు. మర్రిగూడ పోలీసులు హాస్పిటల్ రికార్డులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయి విచారణ తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. తీసా ఓకే.
మా కుర్చీలే అలాగే నాలుగు కుర్చీలు పట్టుకున్నప్పుడు సంపత్ ఇక్కడ కానీ ఎఫ్ఐఆర్ కేసు అయితే ఫైల్ అయింది. పోలీసుల రికార్డ్ ప్రకారం అది విషయము. కానీ ఇక్కడ మేము ఏం జరిగింది అన్నది ఇన్వెస్టిగేట్ చేయడానికని వచ్చాము. నేను డిప్యూటీ డిఎంహెచ్ఓ ఇబ్రహీంపట్నం డాక్టర్ జ్యోతి. కానీ ఇక్కడ కేస్ షీట్స్ కానీ ఇక్కడ పరీక్షలు కానీ అన్నీ చూసిన తర్వాత కేస్ షీట్లో మెన్షన్ చేసింది ఏముందంటే 18 సంవత్సరాలు పాప, వాళ్ళ అమ్మ ఉంది, ఎవరైతే ప్రెగ్నెన్సీ ఎవరి ద్వారా వచ్చిందో ఆ అబ్బాయి వాళ్ళ తాలూకు వాళ్ళు కూడా వచ్చి అప్పటికే అమ్మ 3 రోజుల నుంచి టాబ్లెట్స్ మింగింది పోవడం కోసం అని. ఇక్కడికి వచ్చిన తర్వాత పోయింది, మేమేమీ ముట్టుకోలేదు. తర్వాత బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వడం కోసం మెడికల్ మేనేజ్మెంట్ మాత్రమే చేశాము అన్నదే కేస్ షీట్లో ఉంది. ప్లస్ ఆమె రిటర్న్గా కూడా డాక్టర్ గారు రాసి ఇచ్చారు, ఇదే ఉంది. మరి దీని గురించి ఇంకా ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేసి వాళ్ళ ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళతో కూడా మాట్లాడి ఇది ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే కంక్లూషన్కి వస్తాం. ఇది ఇప్పటికీ కంప్లీట్ కాదు. ఎందుకంటే అంటే అక్కడ ఒకటి ఉంది, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ప్రజలకు కనీస అవసరాలు గుర్తించడమే లక్ష్యంగా వారి ముందుకు వెళ్తున్నామని కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. పులికొండలో 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలు నమోదు చేసుకున్నారు. అంటే వారు మాట్లాడే రాకుండా పోతే మేము ఎట్ట పరిష్కారం చేస్తాం, ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మా తప్పు కాదు కదా. అప్పుడు వచ్చినప్పుడు ఉండాలి వాళ్ళని ఏమొచ్చి అమ్మఒడి పడింది కదా, పింఛన్ వస్తుందా నీకు? బాబు అగా ఏం వస్తుందా తా పింఛన్ వస్తుందా? ఇంటికే వస్తుందా? అట్లా అప్పుడు ఆడ తెచ్చుకుంటుంటివి. ఇప్పుడు మెల్ల ఎవరు ఇస్తారు మీకు ఏర్పాటు చేసేది? ఎవరు కాదు ఈ ఏర్పాటు ఇంటికి వచ్చే ఇచ్చేదన్నా జగనన్న పరిపాలన చేసి మళ్ళీ ఎవరు రావాలా? ఇస్తేనే మీ అంత పేదవాళ్ళకి గుంటూరు జిల్లా సిరిపుర గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల చివరి రోజున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు స్వామివారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పం పర్యటనలో శ్రీ పటాలమ్మ వారిని దర్శించుకున్న చంద్రబాబు. చిత్తూరు జిల్లాలోని సిగలపల్లిలో 7 ఏళ్లకొకసారి జాతర. సర్కారు వారి పాట సందడి. సూర్యాపేట థియేటర్లలో అభిమానుల కోలాహలం. ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు అవగాహన సదస్సు. యువతకు దిశానిర్దేశం చేసిన పెద్దలు. ప్రజలకు కనీస అవసరాలు గుర్తించడమే లక్ష్యం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.